బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన పీడి కృష్ణకుమారి విద్యార్థినులతో 3 రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించారు. ఇంటర్ మొదటి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్ పీడి శుక్రవారం నుంచి వారితో ఇలా 100కు పైగా గుంజీలు తీయించడం చేశారు. ఇలా 3 రోజుల నుంచి జరుగుతోంది. సోమవారం కూడా అలాగే చేయడంతో దాంతో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కాలేజీకి చేరుకుని పిల్లలను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారిలో సాయంత్రానికి కోలుకున్న కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా బాలికలను చేతలపై మోసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రమశిక్షణ పేరిట విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాలికలను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావడం లేదు. నా సొంత డబ్బులతో మీ అందరికీ భోజనం పెడుతున్నానని ప్రిన్సిపల్ ప్రసూన్ అంటున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని బాలికలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన పీడి కృష్ణకుమారి విద్యార్థినులతో 3 రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించారు. ఇంటర్ మొదటి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినటం లేదని ప్రిన్సిపల్ పీడి శుక్రవారం నుంచి వారితో ఇలా 100 నుంచి 200కు పైగా గుంజీలు తీయించడం చేశారు. ఇలా 3 రోజుల నుంచి జరుగుతోంది. సోమవారం కూడా ఇలాగే చేయడంతో దాంతో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కాలేజీకి చేరుకుని పిల్లలను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారిలో సాయంత్రానికి కోలుకున్న కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా బాలికలను చేతులపై మోసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రమశిక్షణ పేరిట విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాలికలను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావటం లేదు. నా సొంత డబ్బులతో మీ అందరికీ భోజనం పెడుతున్నానంటూ ప్రిన్సిపల్ ప్రసూన అంటున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని బాలికలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.